హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. పండగ అంటే చాలు ప్రత్యేకమైన పిండి వంటలు ఉండాల్సిందే కదా. ఉగాది రోజు ప్రత్యేకంగా చేసుకునే పూర్ణం బూరెల రెసిపీ చూపించబోతున్నాను. పైన తోపు క్రిస్పీగా, లోపల మాత్రం సాఫ్ట్గా వచ్చేలాగా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. పూర్ణం బూరెలు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. ముందుగా 1 కప్పు మినపగుళ్ళు తీసుకొని 2 సార్లు శుభ్రంగా వాటర్ పోసుకొని కడిగి తీసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని సుమారుగా ఒక 4 గంటల వరకు నానబెట్టుకోవాలి. 4 లేదా 5 గంటల వరకు నానినా సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు మినపప్పు నానబెట్టుకున్నాం కదా, ఇంకొక బౌల్ తీసుకొని అందులో బియ్యం నానబెట్టుకోవాలి. మీరు గ్లాస్ అయినా కప్ అయినా ఏదో ఒకటి తీసుకొని దాంతో అన్ని కొలుచుకొని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పులన్నర రేషన్ బియ్యం కానీ సోనా మసూరి రైస్ కానీ వాడుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని కూడా శుభ్రంగా ఒక 2 సార్లు వాటర్తో క్లీన్ చేసి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసి బియ్యం కూడా ఒక 4 లేదా 5 గంటలు నానితే సరిపోతుందండి. నేను కరెక్ట్గా 4 గంటలు నానబెట్టాను. 4 గంటల తర్వాత ఇక్కడ మినపప్పు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నానుతుంది. ఇప్పుడు మినపప్పులో 1 స్పూను లేదా 2 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ వీలైనంత వరకు తగ్గించుకొని వేసుకోండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల పూర్ణం బూరెలు సరిగ్గా రావు. పిండి కన్సిస్టెన్సీ గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు బియ్యంని కూడా మనము గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. బియ్యం కూడా వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోండి. అవసరానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని గట్టిగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ మనకి బియ్యం పిండి అనేది మరీ మెత్తగా సాఫ్ట్గా రాకూడదు, లైట్గా బరక ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనకి పూర్ణం బూరెలు బాగా క్రిస్పీగా టేస్టీగా కుదురుతాయండి. ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఓన్లీ వాటర్ కన్సిస్టెన్సీ అనేది తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్లో మినప్పిండి అయితే ప్రిపేర్ చేసి వేసుకున్నాం, బియ్యం పిండి కూడా వేసుకున్నాం. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా యాడ్ చేసుకొని కలుపుకొని ఈ పిండిని 1 గంట వరకు పక్కన పెట్టేయాలి. గంట వరకు పిండి నానితే బూరెలు చక్కగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయండి. బూరెలు పొంగుతూ రావడం కోసం ఇక్కడ వంట సోడాని అయితే వాడుతున్నామండి. ఇప్పుడు పిండిని పక్కన పెట్టేసి నాననిద్దాం. ఈలోపు మనం ఇంకొక ప్రాసెస్ ఉంది, అది కూడా చెప్తాను చూడండి. ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి. పచ్చి శనగపప్పు 1 కప్పు తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకొని అదే కప్పుతో కప్పున్నర వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ అవసరం లేదు, లైట్గా యాడ్ చేసుకుంటే చాలు. కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పుని ఈ విధంగా ఉడకనివ్వాలి, మరీ మెత్తగా ఉడికించుకోకుండా ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా స్ట్రైన్ అయిపోయి కాస్త ఇక్కడ పప్పు అనేది చల్లారాలి. ఈలోపు బెల్లం తురిమేసి పెట్టుకుందామండి. మనము బెల్లం మాత్రం ఈ విధంగా మెత్తటి బెల్లం తీసుకోవాలండి, అప్పుడే మనకి బూరెల్లో ఉన్న స్టఫింగ్ అనేది మెత్తగా చాలా బాగా టేస్టీగా కుదురుతుంది. ఈలోపు మనం రోట్లో అయితే యాలకులు అయితే దంచుకోవాలండి. నేను ఇక్కడ 5-6 వరకు యాలకులు తీసుకొని రోట్లో దంచుకుంటున్నాను. నేను ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ రోల్ అయితే వాడుతున్నాను, చాలా చిన్నది. మనకి ఇక్కడ ఇలాచి దంచుకోవడానికి, టీ చేసేటప్పుడు అల్లం దంచుకోవడానికి యూజ్ అవుతుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను ప్రోడక్ట్ని ట్యాగ్ చేస్తాను, మీరు కూడా పర్చేస్ చేసేసుకోండి. ఇప్పుడు యాలకుల పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులోకి పప్పులో వాటర్ ఏమీ లేకుండా ఉండేలా చూసుకొని తడారిపోయిన తర్వాత లైట్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉన్నట్టుగా అనిపించేలాగా మనం ఇక్కడ శనగపప్పుని గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన శనగపప్పు మిశ్రమాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్న బెల్లం ఏదైతే ఉందో ఆ బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కప్పు బెల్లం తీసుకున్నాను. కప్పు బెల్లానికి 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉంటే మనకి పూర్ణం బూరెలు అనేవి సరిగా కుదరదు. పూర్ణం అనేది బయటకు వచ్చేసి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వాటర్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న శనగపిండి ఉంది కదా, శనగపిండి కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. నాకు ఇక్కడ బెల్లం వాటర్లో కరెక్ట్గా ఇక్కడ శనగపప్పు మిశ్రమం కరెక్ట్గా సరిపోయిందండి. లూజ్ అయితే అస్సలు అవ్వలేదు. కొంచెం లూజ్గా అనిపించినా కూడా మనం కుక్ చేస్తూ ఉండగా అది దగ్గర పడేంత వరకు కుక్ చేస్తూ ఉండగా సాఫ్ట్ అయిపోయి దగ్గర పడుతుంది.
1 టేబుల్ స్పూన్ నెయ్యి, మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న యాలకుల పొడి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా ఇలా గెరటితో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. నెక్స్ట్ కాస్త చల్లారిన తర్వాత రౌండ్ బాల్స్ లాగా అయితే పూర్ణం చుట్టుకోవాలి. బెల్లం పూర్ణాలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో. ఆ తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలనేది మనం చెక్ చేసుకోవాలండి. పిండి కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగుంటేనే మనకి పూర్ణం బూరెలు చక్కగా పూర్ణం అనేది బయటికి రాకుండా చక్కగా కుదురుతాయి అన్నమాట. ఇక్కడ నేను మీకు ఇంకో టిప్ చెప్తాను చూడండి. మనము పిండిలో వేలిని ముంచి తీస్తే పిండి అనేది హోల్ చేయాలి. అంటే పిండి అనేది వేలికి పట్టుకునే ఉండాలి, జారుతున్నట్టుగా అనిపించకూడదు. ఈ ఒక్క టిప్ తెలుసుకుంటే చాలు, ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు చేసేస్తారు. ఇప్పుడు పూర్ణాన్ని ఈ పిండిలో ఈ విధంగా డిప్ చేసుకోవాలి. అన్ని వైపులా పూర్ణం అనేది మనము ఇక్కడ పిండి అనేది చూసుకోవాలి. పిండి అనేది పూర్ణానికి అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా పట్టేలాగా చూసుకొని ఇక్కడ మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం ఒక్కొక్క పూర్ణం బూరెను వేసుకొని ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవడమేనండి. పూర్ణం బూరెలు చేయడం కష్టం అనుకుంటాం కానీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. పూర్ణం బూరెలు చేయడం చాలా ఈజీగానే చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఎందుకంటే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి సుమారుగా గంట లేదా గంటన్నర టైం పడుతుంది. మనకు ఆల్రెడీ పప్పు బియ్యం నానిపోతే మనకు ఒక గంటలోనే ఇవన్నీ చక్కగా పూర్ణం బూరెలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా పండక్కి రెడీ చేసుకున్న పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూశారు కదా. మరి ఈసారి ఉగాది పండక్కి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా పూర్ణం బూరెలు ట్రై చేయండి. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.